అయిపోయింది. ఆ విగ్రహాలకు అర్పించిన బోధనే తొంగలో తొక్కాం లేదా? 8 లక్షల చిల్లరే, 9 లక్షలు రన్నింగ్ వీడియో ఇప్పుడు అది. దాని కింద కామెంట్స్, దానికి 30,000 పైసలకు లైక్స్, సార్వత్రిక సంఘం ఆ సబ్జెక్ట్ని ఎంత స్థిరపరిచిందో లైవ్ రికార్డ్ ఇప్పటికే యూట్యూబ్లో ఉంది. 9 lakhs. అప్పుడు ఆయన నన్ను అడిగింది కూడా ఇదే, మేము ప్రేమతో ప్రసాదం పెడితే తినలేరు మీరు దేవుని ప్రేమ గురించి మాట్లాడుతున్నారు అని. ఆశ్చర్య రీతిగా అప్పుడు నేను ఆయనకి ఇచ్చిన జవాబు ఏమిటంటే, మీ మతంలోనే అయ్యప్ప మాల, భవానీ మాల, శివమాలలు వేసుకునేవారు ఉన్నారు కదా, వారిని మీ ఇంటికో మీ గుడికో తీసుకెళ్ళి మీరు ప్రేమగా ఏదైనా చేసి పెడితే, ఒక నాటుకోడిని కోసి ప్రేమగా వడ్డిస్తే తింటారా అని అడిగాను వారిని. అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నారు తినరు అని. ఎందుకు తినరు అడిగాను నేను. అప్పుడు ఆయన అన్నాడు, నిష్టలో ఉన్నవారు, దీక్షలో ఉన్నవారు తినకూడనివి కొన్ని ఉంటాయి అని. వెంటనే నేను చెప్పాను, అయితే నేను క్రీస్తులో నిష్టలో ఉన్నాను, క్రీస్తు దీక్షలో ఉన్నాను, కాబట్టి నేను కూడా 2 తినకూడదు. ఒకటి బలిగా అర్పించింది, ఒకటి నైవేద్యంగా సమర్పించింది. ఈ కారణం చేత నేను వాటిని ముట్టను అన్నాను. కొన్ని సంఘాలు ఉన్నాయి, విగ్రహాలకు అర్పించింది తిన్నా పర్వాలేదంటారు, విగ్రహములకు అర్పించినది తినినా పర్వాలేదంటారు. తినొచ్చని బోధన చేసేవారు ఉన్నారు నేటి కాలంలో. తింటే తప్పేంటంటే అంటారు. ఎక్కడో అన్యుల ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి వాళ్ళు ఏం చెబితే దానికి జై అంటారు. తినొచ్చు తప్పలేదంటారు. అక్కడికి వెళ్ళి విగ్రహాలకు అర్పించింది తిని వీడియోలు పెట్టుకుంటున్నారు కదా గొప్పగా. ఎలాంటి బోధలు సమాజంలోని సంఘంలోనికి వచ్చేసి చూడండి. తప్పు చేసినా పర్లేదండి, దేవుడు క్షమిస్తాడనే బోధలు వచ్చేది. అంతే కదా, తప్పు చేసినా పర్లేదు, దేవుడు క్షమిస్తాడు. ఇలాంటి బోధలు వచ్చేసాయండి. అలాంటి వారందరికీ చెబుతున్నాడు, దేవుడు వేసేస్తాడు వాళ్ళని. బెలామును ఖడ్గముతో వేసినట్టు వేసేస్తాడు వాళ్ళని. నరకానికి గింటేస్తాడు వాళ్ళని. అందులో తిరుగులేదు. తెలుసు తెలియకేదో తప్పు చేశానంటే ఓకే. తెలిసి కూడా తప్పు చేస్తూ ఉంటే, తెలిసి కూడా తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటే దేవుడు నిన్ను ఎలా క్షమిస్తాడు? పెద్ద వ్యక్తి మీరు వచ్చి కనీసం మీ వాయిస్ ఏం వినిపించలేదు కదా, ఇప్పుడైనా మీ వాయిస్ పబ్లిక్. ఇప్పుడు చెప్పాను కదా, నా వాయిస్ చాలా క్లియర్ గా. విగ్రహార్పితములు తినొద్దు, విగ్రహార్పితములలో ఉన్న పాటలు పాడొద్దు, విగ్రహార్పితములైన నాట్యం చేయొద్దు, విగ్రహార్పితములైన కులం పాటించొద్దు, విగ్రహార్పితమైన మతం వద్దు, విగ్రహార్పితంగా ఉండేటటువంటి ఉద్యోగం చేయొద్దు, విగ్రహార్పితంగా ఉండేటటువంటి దాసోహం చేయొద్దు. ఎవరికి? మన రాజు యేసే. జీసస్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఆల్. మధ్యలో ఏ విగ్రహం లేదు. ఇంకా గట్టిగా చెప్పాలా? క్లారిటీ ముందు నుంచి ఉంది. లేదని మీరు అనుకుని నేను తప్పు చెప్పానా సార్? ముందు నుంచి ఉంది, ఇది అందరికీ తెలిసింది. లేదు అని మీరు అనుకుని దాని మీద చర్చ చేసి మళ్ళా ఉందని తెలిసి మళ్ళా లేదని చెప్పి ఇప్పుడు నాతో చెప్పిస్తున్నారు. మీరు చెప్పండి, తినచ్చా తినతా? తెలుసా నాకు? గతించిన సంవత్సరం మనం దాన్ని సమాధి చేసి పడేస్తాం. విగ్రహాలకు అర్పించింది బైబిల్ రికార్డ్స్ ప్రకారం తినకూడదు. దాన్ని వెనకేసుకొచ్చిన వాడు జేజమ్మైనా, దాన్ని వెనకేసుకొచ్చిన వాడు ఎవడైనా, ఆడు ఎంత పెద్ద నోరున్నవాడైనా సరే దాని ముందు నిలబడ్డాం, ఫైట్ చేసాం, సమాధి చేసాం. పోయింది. ఆ విగ్రహాలకు అర్పించిన బోధనే తొంగలో తొక్కాం లేదా? 8 లక్షల చిల్లరే, 9 లక్షలు రన్నింగ్ వీడియో ఇప్పుడు అది. దాని కింద కామెంట్స్, దానికి 30,000 పైసలకు లైక్స్, సార్వత్రిక సంఘం ఆ సబ్జెక్ట్ని ఎంత స్థిరపరిచిందో లైవ్ రికార్డ్ ఇప్పటికే యూట్యూబ్లో ఉంది. 9 lakhs. ఇద్దరు మాట్లాడిన దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. మేబీ ఇది ఇద్దరి మధ్యలో ఉన్న వివాదాన్ని కడతీర్చే అవకాశం ఉండొచ్చు. వెల్, ఇద్దరికి సంబంధించిన విషయం ఇది. వెళ్ళిరండి. సో వినేవారు జాగ్రత్తగా వినండి ఈ విషయాన్ని. ఒకరు ప్రసాదం తినకూడదని, ఇంకొకరు తినవచ్చని ఆయా సందర్భాలను గూర్చి మాట్లాడుతున్నారు కదా. నా జీవితంలో కూడా ఇలాంటి ఒక సందర్భం ఎదురైంది. నేను సువార్త చేస్తున్న రోజుల్లో, అంటే దాదాపుగా ఒక 14 సంవత్సరాల క్రితం నా అనుభవం అన్నమాట అది. ఒక గ్రామంలో నేను సువార్త కాలినడకన వెళ్ళి సువార్త చేస్తున్నాను. అప్పుడు పెద్ద ఆయన నన్ను కాలర్ పట్టుకొని వచ్చి అడిగాడు,
మీరు మా ప్రాంతంలో ఆచారాలు సాంప్రదాయాలు మారుస్తున్నారు, మతం మారుస్తున్నారు అని. నేను ఈ విషయాన్ని యూట్యూబ్లో చాలాసార్లు చాలా విషయాల్లో చాలా సందర్భాల్లో పెట్టాను. కానీ ఇది మంచి అవకాశం. ఈ రెండింటిని కూడా నేను సరిగ్గా బ్యాలెన్స్ చేయగలిగేటట్లు ఈ విషయాన్ని మీకు అర్థమయ్యేటట్టు చేస్తాను. అప్పుడు ఆయన నన్ను అడిగింది కూడా ఇదే, మేము ప్రేమతో ప్రసాదం పెడితే తినలేరు మీరు దేవుని ప్రేమ గురించి మాట్లాడుతున్నారు అని. ఆశ్చర్య రీతిగా అప్పుడు నేను ఆయనకి ఇచ్చిన జవాబు ఏమిటంటే, మీ మతంలోనే అయ్యప్ప మాల, భవానీ మాల, శివమాలలు వేసుకునేవారు ఉన్నారు కదా, వారిని మీ ఇంటికో మీ గుడికో తీసుకెళ్ళి మీరు ప్రేమగా ఏదైనా చేసి పెడితే, ఒక నాటుకోడిని కోసి ప్రేమగా వడ్డిస్తే తింటారా అని అడిగాను వారిని. అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నారు తినరు అని. ఎందుకు తినరు అడిగాను నేను. అప్పుడు ఆయన అన్నాడు, నిష్టలో ఉన్నవారు, దీక్షలో ఉన్నవారు తినకూడనివి కొన్ని ఉంటాయి అని. వెంటనే నేను చెప్పాను, అయితే నేను క్రీస్తులో నిష్టలో ఉన్నాను, క్రీస్తు దీక్షలో ఉన్నాను, కాబట్టి నేను కూడా రెండు తినకూడదు. ఒకటి బలిగా అర్పించింది, ఒకటి నైవేద్యంగా సమర్పించింది. ఈ కారణం చేత నేను వాటిని ముట్టను అన్నాను. వాస్తవానికి అది అడగడానికి ముందు నా చేతిలో ఒక కొబ్బరి ముక్క పెట్టి ప్రేమగా ఇస్తున్నాను తినమన్నాడు ఆయన. ఎప్పుడైతే నేను ఈ మాట అన్నానో, నేను క్రీస్తులో దేవునిలో నిష్టలో ఉన్నాను, నేను దీక్షలోనే ఉన్నాను, ఈ రెండు తినలేను, నీ ఇంటికి పిలిచి నువ్వు కారంతో పెట్టినా సరే నీతో కలిసి నేను సంతోషంగా భోజనం చేస్తాను, ఇదే క్రైస్తవ్యం అని చెప్పాను. వెంటనే ఆయన నా చేతుల్లో ఉన్న కొబ్బరి ముక్కను తీసేసుకొని అన్నాడు, ఎవరి నిష్టలు పాడు చేయకూడదని మా పెద్దలు మాకు నేర్పించారు అన్నాడు ఆయన. ఎవరి దీక్షలు పాడు చేయడం మా పెద్దలు మాకు నేర్పించలేదు అన్నారు. వెంటనే ఆయన నా చేతిలో ఉన్న కొబ్బరి ముక్క తీసుకోవడం మాత్రమే కాకుండా, ఆ సమయం 3:30 అవుతుంది, ఇంటికి తీసుకొని వెళ్ళి వారింటిలోనే నాకు ప్రేమగా భోజనం వండి పెట్టాడు. సువార్తకు వచ్చాను, ఆకలితో ఉన్నానని చెప్పి. ఇది ఒక సందర్భం. నేను నిష్టలో ఉన్నాను, దీక్షలో ఉన్నాను అన్నందుకు నాకు పెట్టకూడదు పెట్టలేదు. ఎందుకంటే నా బైబిల్ గ్రంథం నాకు ఆ విషయం చెప్పింది. ఇలాంటి ఒక సందర్భం ఇంకొకటి ఉంది. నేను అప్పటికి ప్రభువుని నమ్ముకొని కొత్తలో బైబిల్ ట్రైనింగ్కి వెళ్తున్న రోజులు, అంటే దాదాపుగా 19 years. అంతకు మునుపు ఏంటంటే, నా స్నేహితుడు ఒకడు నాకు పులిహోర ఇష్టమని తీసుకొచ్చి నా చేతిలో పెట్టేశాడు. ప్రైజ్ ది లార్డ్. తీసుకొచ్చి నా చేతిలో పెట్టేశాడు. నేను ఇష్టంగా తినేశాను. 2-3 స్పూన్స్ తిన్న తర్వాత వాడు పకపక నవ్వుతూ ఏమన్నాడో తెలుసా? వాడు పకపక నవ్వుతూ ఇలా అన్నాడు, ఎరా నువ్వు ప్రసాదం తిననన్నావు, నువ్వు తింటుంది ప్రసాదమే అనేసాడు. అప్పటి వరకు నేను ఇష్టంగా 2-3 స్పూన్స్ తినేశాను. తినేసిన తర్వాత అన్నాడు అది ప్రసాదం అని. అప్పుడు నేను ప్రేమగా వాడిని పిలిచి వాడి చేతికి ఇచ్చేసి ఇలా అన్నాను, ఇప్పటి వరకు నేను ప్రసాదం తిన్నాను కదా, ఇప్పుడు నేను తినలేను దీన్ని అన్నాను. తినేసావు కదా అని అన్నాడు. తిన్నాను కదా, నాకు ఇప్పుడు ఏమవ్వదు. కారణం ఏమిటంటే, ఇప్పుడు తింటే నాకేమైనా వాక్యం అడ్డొస్తుంది. తెలియక తినేశాను, నాకేం నష్టం లేదు. కానీ ఇప్పుడు నువ్వు దాన్ని ప్రసాదం అని ప్రకటించావు, ఇదిగో నేను అక్కడ దాన్ని వదిలేస్తున్నాను. నాకు లేఖనం నన్ను అడ్డుగిస్తుంది కాబట్టి నేను దీన్ని తినను. తెలియక తిన్నాను, నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఏం అవ్వలేదు. తెలియక తిన్నాను, ఈ రోజుకి నేను బాగానే ఉన్నాను. తెలియక తిన్నాను, అయినా సరే 8.5 గంటల పాటు నాన్ స్టాప్గా ప్రార్థన ఎప్పుడు ఆగలేదు. తెలియక తింటే నష్టమేమి లేదు, కానీ తెలిసి కావాలని తింటే లేఖనాన్ని దాటినట్లే అవుతుందని నేను అభిప్రాయపడ్డాను. బ్రదర్ కూడా అదే అంటున్నారు. అనుకోని పరిస్థితి ఏదైనా వస్తే అప్పుడు మీకు ఏం అవ్వదు అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. తినమని బ్రదర్ కూడా ఏం చెప్పట్లేదు. అయితే తెలిసిన తర్వాత ఖచ్చితంగా లేఖనాన్ని దాటకూడదు. క్రైస్తవుడు తన నిష్టను, తన దీక్షను ఈ భారతదేశానికి ప్రకటించాలి అని తమ్ముడు చెప్తున్నాడు. మీకు అర్థమైంది కదా? రైట్. మా టైం మీకు తీసేసుకోకండి, చాలు, మాకు చాలా ఉన్నాయి మాట్లాడుకో. ఇంకొక నిమిషం మళ్ళీ చెప్తున్నాను, కంక్లూజన్ ఇస్తున్నాను. ఈ విషయం క్లియర్గా వినండి. తెలిసి తినాల్సి వస్తే మన దీక్షను ప్రకటించండి. భారతదేశానికి ప్రత్యేకత, సమర్పణ, మారు మనసు ఇలాంటి మాటలు చెప్తే అర్థం కావట్లేదు. మారు మనసు పొందినోడికే చాలా విషయాలు అర్థం కావట్లేదు. ఈ కారణం చేత బ్రదర్ చెప్పిన దాన్ని కూడా ఒక కోణంలో అర్థం చేసుకుంటూ, తమ్ముడు చెప్పిన దాన్ని కూడా ఇంకో కోణంలో అర్థం చేసుకుంటూ బ్యాలెన్స్ చేసే విధానం ఏదైనా ఉందంటే ఇది మాత్రమే. తెలియకుండా ఏదైనా మీ ముందుకు వస్తే ప్రార్థన దాన్ని పరిశుద్ధపరుస్తుంది, ధైర్యంగా తినొచ్చు. తెలిసి ఏదైనా వస్తే లేఖనాన్ని దాటకండి, క్రీస్తులో మన దీక్షను, మన నిష్టను ప్రకటించండి. ఇది థ్యాంక్ యూ. అప్పటి నుంచి వారిద్దరి మధ్యలో జరుగుతున్న వివాదానికి ముగింపు ఇదే. అయితే ఇదే అంగీకరిస్తే ఎలాంటి నష్టం క్రైస్తవ్యానికి ఉండదు. ఉదాహరణకు
ఒక 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 హిందూ మిత్రుడు ఉన్నాడు, లేకపోతే ముస్లిం మిత్రుడు ఉన్నాడు. ముస్లిం మిత్రుడు వాళ్ళ ఇంట్లో పండుగ చేసుకుంటున్నారు, రంజాన్ పండుగ చేసుకుంటున్నారు. పండుగ చేసుకుని ఇఫ్తార్ పార్టీకి పిలిచాడు. ఇఫ్తార్ భోజనం పెడుతున్నాను రండి అని పిలిచాడు. ఇఫ్తార్కి వెళ్ళి భోజనం చేయడంలో ఇబ్బంది ఏమీ లేదు. అలాగే ఈరోజు కనుమ. ఈ కనుమ దినాన మన హైందవ మిత్రులు వాళ్ళ ఇంట్లో మామూలుగా దాన్ని ఏమంటారు, మా ఊళ్ళల్లో అయితే అలసంద వడలు చేస్తారు. అలసంద వడలు, మంచి కోడి కూర చేస్తారు. పిలుస్తారు. పిలిచినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళతో కలిసి భోజనం చేస్తాం, తప్పేమీ లేదు. అలాంటి విందులు, అలాంటి భోజనం తప్పు కాదు. కానీ ఇక్కడే కొంచెం జాగ్రత్త వహించాలి. ఏంటంటే, మేము మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు కేక్ పెడితే తిన్నారు, మేము మీ ఇంటికి వస్తాం, మీరు భోజనం పెడితే తింటాం, అంతవరకు ఓకే. కానీ మీరు కేక్ పెడితే మేము తిన్నాం, మేము ప్రసాదం పెడితే మీరు తినండి అంటే ప్రాబ్లం. ఏంటా ప్రాబ్లం? కేక్ మనం ఏది ప్రసాదంగా పంచం. ఎప్పుడు ఎవరైనా పంచుతున్నారు మీరు? మనమేం పంచం. మన దగ్గర ప్రసాదాలు లేవు. మనం ప్రసాదాల బ్యాచ్ కానే కాదు. మనం ఒక బల్ల పెడతాం, ఆ బల్ల క్రీస్తు శరీరం, అది ప్రసాదం కాదు. అది వచ్చి తింటే రోగాలు పోతాయి, అది వచ్చి తింటే దేవుడు బ్లెస్సింగ్స్ ఇస్తాడు, ఇలాంటివి ఏం లేవు మనకి. ఇది దేవుని బల్ల. మనందరము ఒక్క సమాజం, మనలో అందరిలో ఒకే రక్తం ప్రవహిస్తుంది. ఆయన మన కోసం తన శరీరాన్ని విడిచాడు అన్నటువంటి ఆయన విమోచన కార్యాన్ని జ్ఞాపకం చేసుకునే కేవలము బాప్తీసము పొందిన ఆయన అనుయాయులైన, ఆయన శిష్యులైన వారికి మాత్రమే పెట్టబడిన బల్ల. అది ఎవరికి పంచంగా మనం పంచం. అలాగే వారి దేవీ దేవతలకు అర్పించిన వాటిని తీసుకోము కూడా. మనం పంచము, వారిస్తే తీసుకోము. చాలా క్లియర్గా చెప్తున్నానా? మనం పంచేది లేదు, వాళ్ళు ఇస్తే తీసుకోవాల్సిన అవసరము లేదు. అలాగని చెప్పి అవతల వారు నొప్పించాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకు నొప్పించాలి? దయ్యానికి పెట్టావు, నువ్వు రాయికి పెట్టావు, నువ్వు ఈ స్టేట్మెంట్స్ అన్నీ అక్కర్లేదు. అది కరెక్ట్ కాదు. అలా చెప్పటం వల్ల అవతల వ్యక్తిని పోగొట్టుకుంటాం. అలా మనం దురుసుగా ఉండకూడదు. చాలా సున్నితంగా మాట్లాడచ్చు. సోదరా, చాలా థ్యాంక్ యూ, మీ భక్తి భావాన్ని నేను మెచ్చుకుంటున్నాను, మీలో ఇంత భక్తి ఉంది, చాలా సంతోషం, మీరు నన్ను కూడా గౌరవిస్తూ మీరు ఏదో ఇస్తున్నారు, కాకపోతే మిమ్మల్ని నేను గౌరవించాలి కదా. నేనేదో ఇది స్వీట్ తిన్నట్టు తిన్నాను అనుకోండి, అది మీకు నొచ్చుకుంటారు మీరు. అలా వద్దు. నేను నా విశ్వాసంలో ఇలాంటి విగ్రహార్పితములు తీసుకోవద్దు అని చెప్పారు, కాబట్టి నన్ను దయచేసి ఏం అనుకోకే. కానీ నీతో పాటు రావాలా, వస్తా, ఎక్కడికి వెళ్దామని చెప్పు, మీ ఇంటికి వద్దామా, భోజనం చేద్దామా, చేస్తా చెప్పు. ఇలా మనం స్నేహాన్ని పెంచుకోవచ్చు. కానీ సత్యాన్ని కూడా చెప్పాలి. సత్యం చెప్తూ స్నేహాన్ని పెంచుకోవాలి. వాళ్ళేం నొచ్చుకోరు. ఒక్కసారి గనక మనము తగ్గింపుతో, నిజమైన మనస్సుతో వాళ్ళను, మన సహోదరులను యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళని ఈ విషయం చెప్పి, మేము ఎలాగైతే మీకు బల్ల పంచమో అలాగే మీరు కూడా నాకు ఇది ఇవ్వకండి అని చెప్పటం వల్ల తప్పేమీ లేదు. అలా చెప్పిన తర్వాత వారితో కలిసి బయటికి వెళ్ళారు, ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. ఆ రెస్టారెంట్లో వాడు ఎవరికి సమర్పించాడో మనకు తెలీదు. అది హలాల్ చేసి పట్టుకొచ్చాడా, కోషర్ చేసి పట్టుకొచ్చాడా, లేకపోతే ఏదైనా రాయి దగ్గర పెట్టాడా, లేకపోతే ఇంకేదైనా చేసి వచ్చాడా, అది మనకు తెలీదు. డబ్బులు ఇవ్వాలి, కొనుక్కోవాలి, ఇద్దరం కలిసి ఛాయ్ తాగాలి, బిర్యానీ తినాలి, ఎవరి ఇళ్ళకి వెళ్ళిపోవాలి. అది ప్రసాదం ఏం కాదు. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? సో అందులో ఏం కెమికల్ లేదు, అందులో ఏదో వేరే శక్తులు వచ్చి మీకు పట్టేటి ఏమీ లేవు. కానీ ఎప్పుడైతే మీరు ఇది మా దేవునికి అర్పితమైనటువంటి భోజనము, ఇది మీరు తింటే మీకు లబ్ధి, ఇది మీకు మంచిది, ఇది ప్రసాదము అని మీకు ఇస్తారో, అప్పుడు దాన్ని ఏకీభవించి వారితో, అవునా నాకు కావాలి అని మీరు ఎప్పుడైతే వారితో ఏకీభవిస్తారో, అప్పుడు మీరు వారి భావజాలంతో ఏకీభవించినట్లు. వారి భావజాలం ఏమిటిది? వారి భావజాలం విగ్రహము అనే భావజాలం. బొమ్మ కాదు. బొమ్మకు విగ్రహానికి చాలా తేడా ఉంది. బొమ్మలన్నీ బొమ్మలే, విగ్రహం వేరు. విగ్రహం వెనుక ఒక భావజాలం ఉంది. ఆ భావజాలం మన పైన ప్రభావం చూపిస్తుంది. చిన్న లడ్డేగా ఏమవుతుంది అని అనుకుంటాం ఫస్ట్లో. అది మెల్లిమెల్లిగా లడ్డూ కాస్త తెడ్డేస్తుంది మన మీద.
జాగ్రత్త పడాలి. ఏముంది ఉప్మా అనుకొని తింటాను, ఉప్మా అనుకొని తింటాం కాదు. అక్కడ ఆ ఉప్మా ఎవరికైతే సమర్పించారో వాడు ఉప్మా కాదు, చాలా చెప్మా చేస్తాడు. తర్వాత కావాలని కాలు జారద్దు, కావాలని పోయి వాడి దగ్గర పడద్దు. నీకు తెలియకుండా ఇచ్చాడా కథ వేరు, కానీ తెలిసి ఒప్పుకోలు, అవును నేను అగ్రి అవుతున్నాను నీతో అన్నటువంటి భావనలో తీసుకోవద్దు. డైరెక్ట్గా చెప్పండి, లేదు సోదరా నెక్స్ట్ టైం నుంచి నీకు కేక్ వద్దంటే కేక్ కూడా ఇవ్వనని చెప్పండి. నీ ప్రాబ్లం ఏంటి? నేను కేక్ ఇస్తే నువ్వు తినకూడదు, అంతే కదా. కేక్ ఇయ్యనబ్బా, అంతేగా, అయిపోలే. కానీ మన ఇద్దరం దోస్తే మళ్ళా ఫ్రెండ్షిప్ వదలద్దు, ప్రసాదం వదలండి. ప్రసాదం అంటే కేవలం భోజనం గురించి మాత్రమే చెప్పట్లేదు నేను. ఉదాహరణకు మీ పిల్లలకి ఏదైనా డ్యాన్స్ నేర్పించాలనుకుంటున్నారు, డ్యాన్స్ తప్పేమీ లేదు, లలిత కళలు తప్పు కాదు, లలిత కళలు మన దేవుని మన ఆయనవే. కానీ మా నాయన దగ్గర కాకుండా ఆడేనో ఒక ఆయన ఉంటాడు నటరాజు అని, ఆయన దగ్గరికి వెళ్ళి ముందు ఇట్లా పెట్టి అయ్యొద్దు. ఆ డ్రామాలు మనకొద్దు, మన పిల్లలకి అది అస్సలొద్దు. ఒక్కసారి చేశారా అది జీవితాంతం పట్టుకుంటుంది. మీ నాట్యం అంతా కూడా అక్కడికే వెళ్తుంది. నీ తండ్రికి ఆరాధనగా ఉండదు. నీ పాట పాడేటప్పుడు ఎవరిని తలుచుకుంటున్నావు, ఎవరు నీ మధ్యలో ఉంటున్నారు, ఎవరికి ఆరాధనగా నీ పాట, నీ పని. కొంతమంది పని కేవలం డబ్బు కోసం చేస్తారు. ఆ డబ్బు మీకు విగ్రహం. కేవలం ప్రసాదం దగ్గర ఉప్మా దగ్గర అది అక్కడ ఆగకండి. ఇది చాలా పెద్ద కాన్సెప్ట్. కొంతమందికి కులం ఒక విగ్రహం. ఆ దాని కిందనే బతుకుతూ ఉంటారు. పెళ్లి చేయాలంటే కులం కావాలి, భోజనం చేయాలంటే కులం కావాలి, ఎవరి దగ్గరికైనా వెళ్ళాలంటే కులం కావాలి, అసలు మనోడా కాదా అదొక విగ్రహం. విగ్రహార్పితం నువ్వు యాక్చువల్గా అప్పుడు. సో విగ్రహం అనేది నిన్ను మనిషి స్థాయి నుంచి తగ్గిస్తుంది, పశు స్థాయిగా మారుస్తుంది. మెల్లిమెల్లిగా దాని భావజాలం నీ పైన పట్టి పీడిస్తుంది. సో సెనో, వద్దు అని చెప్పండి. నేనైతే అలాగే చెప్తాను, నాకు ఏ సిగ్గు లేదు ఈ విషయంలో. కానీ వద్దని చెప్పి నేను పోగొట్టుకున్న ఫ్రెండ్ లేడు, ఎవ్వరు లేరు. నొప్పించాల్సిన అవసరం లేదు. ఇదొక భ్రమ. ఏంటా భ్రమ అంటే, వద్దు అని చెప్తే అవతలోడు నొచ్చుకుంటాడండి. ఏం నొచ్చుకోడు, ఆడు నొచ్చుకుంటాడో లేదో తెలియదు, కానీ నువ్వు నొచ్చుకుంటున్నావు ముందు. అది నీ సమస్య. ఆనెస్టీ అంటే ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా ప్రజల ముందు నిన్ను నువ్వు కనబరుచుకోవటం తప్పు కాదు, అది మంచిది. ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. ఒకసారి ఏంటబ్బా ఆయన ఇలా చేస్తున్నాడు అని అనుకోవచ్చేమో, కానీ తరువాత నీ సత్ప్రవర్తన ఏమాత్రము వ్యత్యాసం లేకుండా నువ్వు ఆ వ్యక్తిని క్రైస్తవ భావంతో నువ్వు ఎప్పుడైతే దగ్గరికి తీసుకుంటావో అన్నీ అర్థమవుతాయి ఆయనకి. ఓకే ఇది ఆయన నిష్ట. ఒక ఆయన వచ్చాడు నా పైన, బాస్. అప్పట్లో నేను ఒక కంపెనీలో పనిచేసేవాడిని. ఆయన బ్రాహ్మణోత్తముడు. అమెరికా వెళ్ళాం మేము ఇద్దరం కలిసి. కాదు ప్రవీణ్ గారు మీరు అని మొదలెట్టాడు. ఇక్కడే రామచంద్రాపురం అనుకుంటాను. ప్రవీణ్ గారు మీరు ఏంటండి మీరు అని 1-2 సార్లు నన్ను కొంచెం గెలికాడు. నేను చాలా స్నేహంగా ఉంటాను ఆయనతో, కానీ ఆయన దానికి విలువ ఇవ్వాల. దానికి చేయండి ఏం కాదు చేయండి అన్నట్లు నా వెంట పడ్డాడు. సరే కూర్చో అని చెప్పి ఒకరోజు, అసలు నువ్వు ఎలాగండి బ్రాహ్మణోత్తడివి అని అడిగాను. ఎందుకు అన్నాడు. నువ్వు అసలు సముద్రాలు దాటకూడదు కదా, 7 దాటి వచ్చావు, ఇప్పుడు ఎట్లయితావు నువ్వు అని అడిగా. భావజాలం గురించి మాట్లాడుతున్నా. నేంటండి నేను ఇచ్చింది తినడానికి ఇన్ని క్వశ్చన్లు ఎత్తనావు అన్నాడు. అలా కాదండి, మీరు ఇచ్చింది ఊరికే తీసేసుకోవటం కాదు, అసలు ఏంటి దాని వెనక ఉంది అని అడిగితే మీరు నాకు ఇది చెప్పారు, మరి మీరు చెప్తున్నది పాటించట్లేదు కదా అని అడిగాను. లేదండి మరి మేము చాలా స్వచ్ఛమైన ఇది అది అని ఏదో చెప్పాడు. ఏం తింటారో ఏం కలుపుతారో చెప్పారు. సరేనండి నేను కూడా తింటానులేండి, ఓ పని చేద్దాం, రేపు మా ఇంట్లో బీఫ్ బిర్యానీ వండుతున్నాను వచ్చేయండి అన్నాను. ఏంటండి అలా అంటారు మీరు అన్నాడు. అంటే
భోజనం అండి బాబు, మేము తినే భోజనం భలే ఉంటుంది, ముక్క తగిలితే సూపరు అన్నాను. మీరు ఏ విధంగా ఇది తినడానికి జంకుతున్నారో మీ నిష్టలో ఇది తినకూడదు అన్నది మీ భావన, తినరు. అలాగే మా నిష్టలో అది తినకూడదు అన్నది భావన, దాన్ని అర్థం చేసుకోండి. అంతేగాని పద్దానికి వచ్చి మీరు ఇలా క్వశ్చన్ చేస్తే నేను కూడా క్వశ్చన్ చేయాల్సి వస్తుందని చెప్పాను. బీఫ్ బిర్యానీ సూపర్ ఉంటుంది, దోశ వేసి పెడతా అన్నాను. బీఫ్ వండి దోశ బీఫ్ ఏంటండి ఆ కాంబినేషన్ ఏంటండి? నేను అన్నాను భలే ఉంటుందండి బాబు, మీకు తెలియదు, సూపర్ ఉంటుంది. ఇంకా మా ఊళ్ళల్లో సంగటి చేస్తారన్నాను. సంగటి ఆయనకి తెలియదు, అర్థం కావట్లేదు ఆయనకి, సంగటి ఏంటి అంటున్నాడు. అంటే కడపకు రండి ఒకసారి, బీఫ్ వేసుకుని సంగటి వండుకుని దాంట్లో నెయ్యి పోసి తింటే సబ్బా సూపర్. ఆయన తట్టుకోలేక చెవులు మూసుకెళ్ళిపోయాడు. టచ్లోనే ఉన్నాడు, ఇంకా ఫ్రెండే, కానీ అర్థం చేసుకున్నాడు. ఆయన నన్ను పెస్టర్ చేయటం, నన్ను ఒత్తటం, నన్ను కావాలని ఒత్తేది నేను ఒత్తితే ఎలా ఉంటుందో అర్థం చేసుకుని ఆపేశాడు. సో ఫ్రెండ్షిప్ మంచిది, ప్రజలను కోల్పోవద్దు, కానీ నీ విశ్వాసం అంతకంటే ముఖ్యం. నీ విశ్వాసం అంతకంటే ముఖ్యం. నువ్వు రోడ్డు మీద నిలబడి సువార్త చెప్పటం ఎంత ముఖ్యమో, నీ ఫ్రెండ్ దగ్గర నిలబడుకొని నేను ఈ క్రీస్తును మాత్రమే అనుసరిస్తాను అని చెప్పటం అంతే ముఖ్యం. నువ్వు వాడిచ్చిందల్లా తీసుకొని తింటే నువ్వు అది చెప్పటం లేదని అర్థం, నీ సాక్ష్యం లేదని అర్థం. సో ఒకరిని గెలవటం కోసం అబద్ధం చెప్పక్కర్లేదు, సత్యం చెబుతూనే గెలవచ్చు. ఆ ప్రయత్నం చేయండి, ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అన్న. దీన్ని కంటిన్యూషన్ అన్నమాట. దీని వల్ల ఇప్పటి వరకు క్రైస్తవేత్తలని ఎలా డీల్ చేయాలని చెప్పండి, మీరు క్రిస్టియానిటీలో వాళ్ళని ఎలా డీల్ చేయాలి మాకు తెలియాలి. ఫస్ట్ ఏంటంటే ప్రార్థన ప్రతిదాన్ని పవిత్రపరుస్తుందని, దేవుడే సృష్టిలో ఉన్న ప్రతి పదార్థాన్ని మనకి ఇచ్చాడని, నువ్వు ప్రార్థన చేసుకున్న విగ్రహాలు కల్పించుకుని మరి తింటే తప్పేంటి, ప్రార్థన పవిత్రపరుస్తుంది కదా అంటే ప్రార్థనకు అంత శక్తి లేదా? విగ్రహాలను పెట్టిన దాన్ని పవిత్రపరచలేదా? ఎందుకు తినకూడదు? దేవుడు పవిత్రపరిచిన ప్రతిదీ ప్రార్థన చేసుకుని తినేమన్నారు కదా. అంటే క్రిస్టియానిటీలోనే కొన్ని ప్రశ్నలు మాకు నిలబడుతున్నాయి. అసలు ఇది ఎంతవరకు వస్తుంది? ప్రార్థన చేస్తే ప్రతి వస్తువు పవిత్రపరచబడుతుందా? ప్రార్థన చేసుకుని విగ్రహాలు పెట్టి తినేసాను. ఇది గత నెలలో జరిగిన చర్చలో మీరు మాట్లాడేస్తున్నారు ఆల్రెడీ, దాని గురించి పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు. ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థన మారుస్తుంది దేన్నైనా. కానీ ఇక్కడ వచ్చిన సమస్య, దీంట్లో ఏదో కల్మషం ఉంది, ఆ కల్మషం వచ్చి నన్ను ఏదో చేస్తుంది అనే భావన ఉండడం బట్టి ప్రార్థనలో చేసి దాన్ని శుభ్రపరుస్తున్నాం అన్న ఆలోచన చెప్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది ప్రశ్నలో. కానీ ప్రసాదము తీసుకోవటం తీసుకోకపోవటం అంటే విగ్రహాలు తీసుకోకపోవటం అనేది నీ సాక్ష్యములకు సంబంధించింది. ఏ భావజాలాన్ని నువ్వు అనుసరిస్తున్నావో చెప్పడానికి సంబంధించింది. నువ్వు ప్రార్థన చేసుకుని తిన్నంత మాత్రాన ఇప్పుడు ప్రార్థన చేసుకోకుండా తిన్నా కానీ అది భోజనమే, అది సామాన్యమైనటువంటి బ్లడ్డే, సామాన్యమైన ఉప్మానే, సామాన్యమైన పొంగలే. దానివల్ల నీకు వచ్చేది పెద్దగా ఏమి ఉందో లేదో అని కాదు. మెయిన్ పాయింట్ ఏంటంటే అర్పించినటువంటిది ఒక భావజాలానికి, ఆ విగ్రహము వెనుకున్నటువంటి ఒక ఆలోచన శక్తి, ఆ విగ్రహం వెనుకున్నటువంటి పడద్రోయబడినటువంటి దేవదూతల సమూహములలో ఒకరికి ఆ విగ్రహం అర్పితం. నువ్వు దాన్ని ఆవాహయామి అంటున్నావు, అలాంటివి చెయ్యొద్దు. ప్రార్థన చేసుకుని ఆవాహయామి ఏంటి? ప్రసాదం తినడం అంటే ఆవాహయామి అని చెప్పటమే. ప్రార్థన చేసుకుని పిలవాలా? పిలిచేవాళ్ళను ప్రార్థన చేసుకుని సరే నేను ఏకీపిస్తున్నాను ప్రార్థన చేసుకుని ఏకీపించాలా? అవసరం లేదు. ఇంత కష్టం ఎందుకు? వాక్యం చెప్తోంది. నువ్వు ఏదైనా మార్కెట్లోకి వెళ్ళావు, కొనుక్కున్నావు, ప్రార్థన చేసుకో, తిను. కానీ కావాలని విగ్రహార్పితములా వద్దని చెప్పు, వాక్యం చెప్తా ఉంది. అలా చేస్తే పోలా? దానికి దాన్ని ఏమంటారు, థియోలాజికల్ ఇది చేయాలా? ఇప్పుడు ప్రార్థన చేసుకుని మనం ఒక శివాలయంలోకి వెళ్ళి వారి భక్తి శివాలయం, వారు భక్తితో శివాలయంలో ఉంటారు, శివుణ్ణి పూజిస్తారు. మనం వాళ్ళని అవమానపరుస్తూ అక్కడికి వెళ్ళి ప్రార్థన చేద్దామా? యేసు ప్రభువా, ఈ శివలింగం ఎవరో కాదు యేసు ప్రభువే అని మనం ప్రార్థన చేద్దామా? అది కరెక్టా? అది వారిని అవమానించినట్లు, మన విశ్వాసాన్ని మనం చాటనట్లు. అలా చేయకూడదు. వీలైనంత వరకు నిక్కచ్చిగా
ప్రార్థన చేసుకుని భోజనాన్నైనా దేన్నైనా మనం ప్రభు కోసం చేయాలి. కానీ తెలిసి ఇది ప్రసాదం అని తెలిస్తే అవతలి వ్యక్తితో ఏకీభవించటం లేదు అన్న మాట చెప్పటం కోసం ప్రార్థన చేసుకొని తినాల్సిన అవసరం కూడా లేదు. అసలు తినాల్సిన అవసరం లేదు. అంటే మాకు అర్థమైంది మీరు చెప్పిన సమాధానం బట్టి. ఎప్పుడు తినకూడదు, ఎక్కడ తినకూడదు, ఎలాగో తినకూడదు. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఎవరు ఓకే సార్, అవసరం లేదు. మనకు థ్యాంక్ యూ తెలిసి కావాలి. అదొకటి అయితే ఓకే సార్, మరి ఇదే ఇదే విషయం ఆ రోజు మేము డిబేట్లో ఎందుకు ప్రస్తావించలేదు? నేను కాదు కాదు అంటే ఒకవేళ అది పిలవని పిలవంటారు కదా. నేను వచ్చినందుకు కాదు, నన్ను ఎందుకు పిలిచారు మీరు? అదే అదే చేసిపోయాను. మీరు నన్ను ఇప్పుడు నేను వచ్చినప్పుడు మీ ఒపీనియన్ చెప్పండి చెప్పేవాడిని. మీరేమో బాండ్ పేపర్లు పట్టుకొచ్చి సైన్ పెట్టించుకుంటారు నాతో. వీళ్ళండి సామాన్యులు కాదు వీళ్ళు. ఆ కోర్టు రూమ్లో నేను కూర్చోబెట్టినట్టు బాండ్ పేపర్లు పట్టుకొచ్చారు, సైన్ పెట్టించారు నాతో. అమ్మో, మామూలు వాళ్ళు కాదు వీళ్ళు. సరే అని చెప్పి సైన్ పెట్టి నేను గమ్మున నవ్వుకుంటూ అందరినీ సెట్ చేసుకుని వెళ్ళిపోయాను నా పని చేసుకుని. నేను మీరు పిలిచిందే చేశాను. ఇప్పుడు పిలిచింది దేనికి? డైరెక్ట్ మిమ్మల్ని. అప్పుడు చేతులా? అవును సార్. అయితే ఆ బాండ్ పేపర్ తీసుకొచ్చింది మేము కాదు సార్, అటు నుంచి వచ్చే. నాకేం తెలుసండి, అది నువ్వు తెచ్చావా ఎవరు తెచ్చారు నాకేంటి? ఆడ ఉందా లేదా? అక్కడికి వచ్చే వరకు కూడా తెలియదు సార్ బాండ్ పేపర్లు ఉన్నాయన్న సంగతి. అది నాకు ఒకవేళ ఒకటి సార్, నేనేం మాట్లాడాలి? ఒకటి సార్, ఒకవేళ నేనేం మాట్లాడలేదు ఇప్పుడు. ఆ రోజు మీకు అవకాశం ఉంటే ఇదే విషయాన్ని 100% నిర్మోహమాటంగా చెప్తాను. ఎక్కడైనా చెప్తాను, ఎప్పుడైనా చెప్తాను. అది కావాలి సార్, నిర్మోహమాటంగా చెప్తాను. అది ఇప్పుడు కాదు ఎప్పుడైనా చెప్తాను, చెప్తూనే వస్తున్నాను. అది నాకు ఏమాత్రం ఇబ్బంది లేదు ఆ విషయంలో. ఇది నా స్టాండ్ పాయింట్. సరే సార్, డిబేట్ని బట్టి ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతున్నా సార్. అసలు పబ్లిక్ మీరు ఏ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు ఆ డిబేట్ విషయంలో, ఆ జరిగిన డిబేట్ విషయంలో? నో కామెంట్స్. ఏం మాట్లాడకూడదని మీరు సైన్ పెట్టించుకున్నారు నాతో. వీళ్ళు సైన్ పెట్టించుకున్నారండి బాబు. ఇది అయిపోయిన తర్వాత ఏం మాట్లాడకూడదని సైన్ పెట్టించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అడుగుతావేంటి? నో కామెంట్స్. సైన్ పెట్టించుకున్నది వాళ్ళు సార్, మాకు సంబంధం లేదు ఆ విషయం. ఇప్పుడు అడిగేది నేను సార్. అయినా మీరు నేను పెట్టలేదులేండి. నేను పెట్టలేదులేండి. కానీ ఇప్పుడు మీరు అడిగేది ఏంటి? ఏం లేదు సార్. ఇప్పుడు మీరు అంత పెద్ద వ్యక్తి, మీరు వచ్చి కనీసం మీ వాయిస్ ఏం వినిపించలేదు కదా. ఇప్పుడైనా మీ వాయిస్ పబ్లిక్. ఇప్పుడు చెప్పాను కదా, నా వాయిస్ చాలా క్లియర్గా. పెద్ద వ్యక్తిని కాదు నేను, ఫస్ట్ విషయం. అది కట్. రెండు అంటే వయసులో పెద్ద అంటున్నావా, ముసలోడు అంటున్నావా నన్ను? ఇప్పుడే అయ్యగారితో ఆశీర్వాదం తీసుకున్నాను. అయ్యా మీలాగా నేను 90 ఏళ్ళు బతకాలి అని ఆశీర్వాదం చేయండి అని ఇచ్చారు కదా, తల మీద చేయబెట్టి. సో నా స్టాండ్ ఇదే. విగ్రహార్పితములు తినద్దు. విగ్రహార్పితములలో ఉన్న పాటలు పాడొద్దు. విగ్రహార్పితములైన నాట్యం చేయొద్దు. విగ్రహార్పితములైన కులం పాటించొద్దు. విగ్రహార్పితమైన మతం వద్దు. విగ్రహార్పితంగా ఉండేటటువంటి ఉద్యోగం చేయొద్దు. విగ్రహార్పితంగా ఉండేటటువంటి దాసోహం చేయొద్దు. ఎవరికి? మన రాజు యేసే. జీసస్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఆల్. మధ్యలో ఏ విగ్రహం లేదు. ఇంకా గట్టిగా చెప్పాలా? లేదు సార్, ఇంకెంతకన్నా ఏమవుతుందన్నా. మీ నుంచి ఇదే కోరుకున్నాం మేము. ఎందుకంటే మీలాంటి వారు మాట్లాడితే ఈ క్రిస్టియన్ సొసైటీకి ఒక చక్కని సమాధానం దొరుకుతుందని మీరు మాకు ఇచ్చిన స్వేచ్ఛలో నేను ఈ మాట్లాడడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, యాక్చువల్గా క్రిస్టియన్స్కు ఈ క్లారిటీ ముందు నుంచి ఉంది. లేదని మీరు అనుకుని నేను తప్పు చెప్పానా సార్? ముందు నుంచి ఉంది, ఇది అందరికీ తెలిసింది. లేదు అని మీరు అనుకుని దాని మీద చర్చ చేసి మళ్ళా ఉందని తెలిసి మళ్ళా లేదని చెప్పి ఇప్పుడు నాతో చెప్పిస్తున్నారు. మీరు చెప్పండి, తినచ్చా తినద్దా? తెలుసండి వాళ్ళకు. మళ్ళీ మీరు క్రిస్టియానిటీలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఈ విషయానికి లేనే లేదు. ఎందుకు అనంటే అందరికీ తెలుసు. కానీ వాళ్ళ స్ట్రగుల్ ఏంటంటే, యాక్చువల్ ప్రశ్న ఏంటంటే, నాకు తినాలని లేదు కానీ ఎలా నేను అవతలి వాడికి చెప్పాలి, ఎలా అవతలి వ్యక్తిని నేను పోగొట్టుకోకుండా ఆ వ్యక్తితో స్నేహం కంటిన్యూ చేస్తూ ఇది తినకుండా ఉండాలి, ఎలా సాధ్యపడుతుంది
అనేదే కన్ఫ్యూజన్. తినకూడదు అనేది తెలీదా మనకు? అందరికీ తెలుసు. సో పద్ధతి ఎలా అనేది నేను మీకు క్లారిటీ ఇచ్చాను. మనిషిని పోగొట్టుకోవద్దు, స్నేహాన్ని పోగొట్టుకోవద్దు, కానీ సున్నితంగా ఇది ఇంక కాదండి, నా భావజాలంలో నేను నమ్ముతున్నటువంటి దేవుడు నా నిష్టలో ఇది చెయ్యొద్దని చెప్పాడు అని చెప్పటమే. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.